హాయ్ యూఎస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండ్ రైట్ నౌ ఉగాది ఫెస్టివల్ త్వరలో రాబోతుంది. ఆ ఫెస్టివల్కి ఒక మంచి గెస్ట్ని మీకు ప్రామిస్ చేశాను తీసుకొస్తాను. అండ్ ఆ గెస్ట్ ఎవరో కాదు, క్వశ్చన్ కొంచెం ట్రిగర్ ఉంటుంది, గెస్ట్ చేస్తారా? గృహలక్ష్మిలో చాలా చక్కగా చాలా మంచి హీరోయిన్. నేను పేరు చెప్పను, మేడం చూస్తే మీరు ఆటోమేటిక్ గుర్తుపడతారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. హాయ్ టార్జాన్. హాయ్ మ్యామ్. పేరు అని చెప్తే నాకు మీ పేరు చాలా ఇష్టమైంది. ఫస్ట్ టైం నాకు ఒక ఫోన్ కాల్ చేసి ఒకరు హలో అండి ఐఎమ్ టార్జాన్ అంటే అంటారు ఏమో అని అనుకున్నా నేను. యాక్చువల్గా నా రింగ్ టోన్ అదే మ్యామ్. కాకపోతే ఎస్. అండ్ కస్తూరి మ్యామ్, ఐ రియల్లీ లైక్ యూ. అండ్ నా ఒకవేళ అంటే మీ జనరేషన్ అయి ఉంటే మేబీ అంత క్రష్ ఎంత ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నారు? యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నా మీరు చూస్తున్నారుగా, స్ట్రైట్ ఫ్రమ్ షూటింగ్ వచ్చి మీతో ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మేడం చాలా కష్టంగా చాలా ఇష్టంగా ఇలా ఒప్పించాను. అండ్ ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు మ్యామ్. హిట్ టీవీ చూసే వాళ్ళు అందరికీ, ప్రేక్షకులు అందరికీ, గృహలక్ష్మి అభిమానులు అందరికీ యుగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా ఉంటుంది మీ తెలుగు. మాకు ఐ లైక్ యువర్ తెలుగు యాక్సెంట్ అండ్ ఐ లైక్ తెలుగు పీపుల్. ఎస్, బికాస్ తెలుగు మనం బయట నుంచి వచ్చాము, తెలుగు కొంచెం శ్రమపడి ప్రయత్నించి మాట్లాడుతున్నాము అని అందరికీ తెలుసు. ఎస్, కానీ ఎప్పుడు పాజిటివ్గా ప్రోత్సహిస్తారు. ఎస్. ఇప్పుడు మీకు నా యాక్సెంట్ లో నేను ప్రాపర్ పుట్టింది పెరిగింది తెలంగాణ ఆంధ్ర లేదు అనేది తెలుస్తుంది, కానీ నా తెలుగు చక్కగానే ఉంటుంది. యు సే కదా ఐ లైక్ అంటున్నారు కదా, ఇది సో మెనీ పీపుల్ హ్యావ్ సెడ్. అలా చెప్తూ ఉంటే, అందరూ చెప్తూ ఉంటే మాకు కూడా ఫుల్ తెలుగులోనే మాట్లాడాలి అని ఇంకా ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఎప్పుడు నేను చెప్తాను, లాంగ్వేజెస్ లో చాలా కష్టమైన లాంగ్వేజ్ ఏది అని అడుగుతారు నన్ను. ఇండియన్ లాంగ్వేజెస్ లో కష్టమైన లాంగ్వేజ్ అంటే మలయాళం అంటాను. అది కొంచెం నేర్చుకోవడానికి కష్టం. నేను మాట్లాడతాను కానీ కొంచెం నేర్చుకోవడానికి అది కొంచెం కష్టం. చాలా స్పెసిఫికేషన్స్ ఉంది, దాంట్లో ఉన్న సౌండ్స్ ఎక్కడ ఉండవు. వాళ్ళు కొంచెం ఒక పాటలాగా మాట్లాడతారు, కష్టం. అది చాలా ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ నాకు తెలిసిన వరకు తెలుగు. ఎందుకంటే తెలుగులో ఆ తెలుగు మాట్లాడే వారు ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్లో మనకి వచ్చేస్తుంది. మా ప్రేమ అంతా వచ్చేస్తాం మేడం మీకు. అవును. ఇంకో విషయం, తెలుగు అది సుందర తెలుగు అంటారు, అరవంలో కూడా సుందర తెలుగు అంటాము. సాహిత్యాలు చాలా ఉన్నాయి. సో మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నా వాళ్ళకి తెలుగు వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు నేను కొన్ని రోజులుగా అందరినీ అడిగి ఇప్పుడు తెలుసుకుంటున్నాను, నేను పాడే పదాలు అంతా తప్పని. నేను బ్యాడ్ ప్రొనౌన్సియేషన్ లో ఏదో తప్పుగా పాడుతున్నాను, ఇప్పుడు అది కరెక్ట్ చేస్తూ వస్తున్నాను. త్యాగరాజ కృతిలో అంతా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇలా ఉండాలి, ఇది ఉంటేనే అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఇప్పుడు కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఎస్. సో ఉగాది సందర్భంగా మీకు అందరికీ కూడా, అండ్ మీరు ఎలాగో ఉగాది గురించి తెలుసు కాబట్టి, వాట్ ఈస్ ఉగాది మీకు తెలిసినంత వరకు? కాదండి, మాకు కూడా యుగాది ఉంది. మా ఫ్యామిలీలో యుగాది సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే విజయనగర్ సామ్రాజ్యం ఉంది కదా, అది తమిళనాడులో ఎన్నో ప్రదేశాల్లో కూడా ఉంది. అక్కడ నేను పుట్టి పెరిగే ప్రదేశాల్లో యుగాది ఇస్ part and parcel of our culture. Yes. So we make Ugadi festival. వేపాకు మామిడికాయ పచ్చడి అది అంతా చేస్తాం మనం. మేడం నేను ఇంకా మేబీ అంటే ఉగాది గురించి లిటిల్ బిట్ తెలిసేమనుకుంటున్నా, మొత్తం లేదు. we celebrate proper యుగాది. After 1 week 10 days we celebrate Tamil New Year also. మేడం అప్పటి నుంచి అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నాకు 1 year నుంచి ఏమంటారు ఎంత ఉండే. ఇప్పుడు వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీరు బార్న్ బ్యూటీయా బ్రాటప్ బ్యూటీయా? మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు.
ఒక లేడీస్ ని చూసి అది ఏ వయసు అయినా సరే, ఏ స్టేటస్ అయినా సరే, ఫ్యామిలీ లేడీ అది ఏం కాదు, అందంగా ఉన్నారని చెప్తే హ్యాపీ అయిపోతాం. అందంగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని చెప్తాం మేడం. చాలా థ్యాంక్స్, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. నేను ఇలా చెప్తాను, నా దృష్టిలో మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ అందగాళ్ళే. నా దృష్టిలో మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ అందగాళ్ళే. బికాస్ బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. మీ దృష్టిలో అందం ఉంది కాబట్టి నేను మీకు అందంగా తెలుస్తున్నాను, కనిపిస్తున్నాను. టుడే మమ్మీ నో అన్నం, నో ఫుడ్ ప్లీజ్. బిస్కెట్ ఇచ్చాక వద్దు, నో అన్నం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అది హౌ ఐ విల్ టెల్ యూ దిస్, నాకు లైఫ్ స్టైల్, ఇప్పుడు లుక్స్ అనేది అది మా చేతిలో లేదు. మనం పుట్టినప్పుడు వీళ్ళకి పుడితే అందంగా పుడతాము అని మనం చేసుకోలేము. బట్ మై మదర్ అండ్ ఫాదర్ ఎలా అంటే సూపర్ కాంబినేషన్. మై మదర్ వాస్ ఇద్దరు లేరు. షీ వాజ్ వెరీ ఫేర్ అండ్ పొట్టిగా, కర్వేషియస్ గా, పొట్టిగా, ఫేర్ గా ఉండేది. ఓకే. మై ఫాదర్ అయితే టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ అనేది అగైన్ టాల్ అండ్ డార్క్. సో my mom has long dark hair kind of and my father aithe good what is it, bald head, batatala. Batatala. My father aithe batatala. Okay ma'am. ఏదో అమ్మ దగ్గర నుంచి హెయిర్, కలరు, కర్వ్స్ అంతా, బాడీ షేప్ అంతా వచ్చింది. నాన్న దగ్గర నుంచి హైట్, ఫేస్ కట్ అది అంతా వచ్చింది. అది స్వాప్ అయిపోయి ఉంటే చాలా కష్టం. లేదు అప్పుడు అందంగా ఉండే వాళ్ళేమో. బట్ ఐ లుక్ లైక్ మై ఫాదర్. ఐ లుక్ లైక్ మై ఫాదర్. ఐ డోంట్ లుక్ లైక్ మై మదర్. ఉన్నంత వరకు మై మామ్ యూస్ టు ఆల్వేస్ సే, చా నాలాగా పుట్టలేదు నువ్వు, నాలాగా పుట్టావు, ఏమో ఏం చెయ్యేది అని. చిన్నప్పుడు అంతా నన్ను ఎవరు అందం అని అనుకునేవారే కాదు. ఎవరు మేడం చెప్పేస్తా. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. నా గ్రోత్ వచ్చి చాలా స్లో చిన్నప్పటి నుంచి. సో 8th స్టాండర్డ్ లో మామూలుగా గర్ల్స్ అందరూ కొంచెం పెద్దవాళ్ళుగా ఉంటారు. నేనైతే ఇంకా పొట్టిగా, సన్నగా, చాలా చూడ్డానికి బాగా ఉండను. ఓకే. సో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు. ఎందుకంటే నన్ను ఎవరు కలుపుకోరు. వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడాలంటే ఏం ఉండదు. నన్ను చూస్తేనే అందరికి కొంచెం ఒక చులకంగా, జాలిగా ఉంటుంది, కానీ దే విల్ నాట్ లుక్ అట్ మీ యాజ్ అ పియర్. స్కూల్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో పెరిగాను. అందరూ బ్యూటిఫుల్ గా ఉంటే నేను మాత్రం ఇలా ఉంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. 2 years అలా ఉన్నింది. 10th స్టాండర్డ్ లో వచ్చింది నా వంతు బ్యూటీ. అప్పుడు 10th స్టాండర్డ్ అయిపోయాక వచ్చింది నా వంతు. అప్పుడు వరకు ఏం చేయాలి? 6th నుంచి 10th వరకు నాకు ఫ్రెండ్సే లేదు అంటే నేను ఏం చేస్తా? డబ్బులు కూడా లేదు. అంటే మిడిల్ క్లాస్, ఒక నైస్ లైఫ్ స్టైల్, అవశ్యానికి ఖర్చు చేస్తారు కానీ లగ్జరీస్ ఏం లేదు. కార్ లేదు, వాక్ మ్యాన్, సీడీలు, ఇలాంటి విషయాలు లేదు. బాయ్ ఫ్రెండ్ లేనే లేదు. స్టేటస్ సింబల్స్ ఏమీ లేవు. సో నేను ఒకసారి వెళ్ళి చెప్పాను, నైట్ ఫుల్ బస్ట్, కంప్లీట్ టోటల్ మైండ్ కొలాప్స్ అయింది. అమ్మ నాన్నకి చెప్పాను, కరాగంటిగా చెప్పేసాను, రేపటి నుంచి నేను స్కూల్ వెళ్ళట్లేదు. ఎందుకు? అన్ని బాగానే ఉన్నాయి కదా, ఫీజు కూడా కట్టాము కదా అంటున్నారు. లేదు, నాకు వెళ్ళడానికి సిగ్గుగా ఉంది. అక్కడ వెళ్తే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను వెళ్ళను. అక్కడ అందరినీ ఇలా ఇలా చూడాల్సి వస్తుంది. అసెంబ్లీ లైన్ లో నేనే ఫస్ట్ నిలబడుతున్నాను, నన్నే నిలబెడుతున్నారు.
ఇలాంటి చెత్త చెత్త విషయాలు. ఇంకా వాళ్ళు గోకి అడిగితే నేను చెప్పాను, నా దగ్గర ఏం లేదు కదా, వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇమీడియట్ అప్డేట్, మ్యూజిక్ అప్డేట్ గా నేను లేను, కార్స్ లేదు, బస్సులో వెళ్తున్నాను, నాకు నా లైఫ్ నచ్చట్లేదు, నాకు చాలా కష్టంగా ఉంది, నేను స్కూల్కి వెళ్ళను అంటే వాళ్ళు నవ్వి నాకు చెప్పారు, ఇది అంతా ముఖ్యం కాదు, నీకు ఇప్పుడు ఏంటి, అందరూ నీ దగ్గర రావాలి, నిన్ను కలుపుకోవాలి. బాయ్ ఫ్రెండ్ ఎలా వస్తారండి, నేను ఉన్నది ఇలా పొట్టిగా సన్నగా, నేను చిన్నపిల్ల కదా. చెప్పాలి మేడం ఆ టైంలో నేను ఓకే ఫైన్, ఆ టైంలో మీరు పుట్టారో ఏమో. సో వాళ్ళు మై ఫాదర్ అండ్ మదర్ చూడండి ఎంత బాగా నన్ను ఎంత బాగా హ్యాండిల్ చేశారు అంటే, దే సెడ్ మీకు ఒక ఐడియా, నీకు ఒక ఐడియా ఇస్తాం, యూ కెన్ నాట్ బికమ్ బ్యూటిఫుల్ ఓవర్ నైట్, యూ కెన్ నాట్ బికమ్ రిచ్ ఓవర్ నైట్, బట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్ అండ్ అది ఏం చెప్పాలి, డిజర్వింగ్నెస్, ఒక అర్హతని నువ్వు పెంచుకోవచ్చు, అది నీ చేతిలో ఉంది. బాగా చదివి ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ రా, అప్పుడు చూద్దాం ఎవరు నీతో మాట్లాడారని చూద్దాం అన్నారు. ఆ రోజు నుంచి ఒక కసిగా చదివాను, ఒక ఇదితో ఒక గురి పెట్టుకొని చదివాను, ఎందుకంటే అది ఒక్కటే మనకి కుదురుతుంది కాబట్టి. సో I thank God till today. I thank my parents, but I thank God till today. తాకి హిందీ వచ్చింది. నాకు అందంగా ఉంటే ఇప్పుడు గెట్ టుగెదర్లో రీయూనియన్లో అంతా చూస్తున్నాను, అప్పుడు చాలా సూపర్ బ్యూటీ, క్లాస్ బ్యూటీ అని మనం అనుకునే వాళ్ళు అందరికీ వయసు అయిపోయింది, ఆ అందం పోయింది, లైఫ్లో వాళ్ళు పడే కష్టం వల్ల వాళ్ళు ఫేస్లో కూడా ఒక లాకున వచ్చింది, ఆ కళ్ళులో ఆ హ్యాపీనెస్, పాజిటివిటీ అంత పోయింది. నాకైతే అప్పుడు అందం లేకపోవడం వల్ల ఇప్పుడు ఐ వాజ్ ఫస్ట్ ఇన్ క్లాస్. అమ్మ నాన్న చెప్పినట్టే అందరూ నా దగ్గర వచ్చి ఇది హెల్ప్ చేస్తావా, అది హెల్ప్ చేస్తావా, ఎగ్జామ్లో ఒక పేపర్ ఇస్తావా, ఇంతవరకు. సో ఐఎమ్ అన్అవాయిడబుల్. ఇంకా డాన్స్, సాంగ్స్, డిబేట్ అని ఏం ఉందో అది అంతా చేసేదాన్ని. యాక్టింగ్ అలాగే స్టార్ట్ అయింది స్కూల్లో, అన్నిట్లో రాస్తాను నేను. సో ఐ యూస్ టు రైట్ ఆల్ ద స్క్రిప్ట్స్, ఐ యూస్ టు సెల్ఫ్ యాక్ట్ కామెడీ అప్పుడు. సో అది అంతా చేస్తూ ఉంటే అన్అవాయిడబుల్, కల్చరల్ క్యాప్టెన్, అది అంతా అయ్యాను. సో బై ద టైమ్ ఐ గ్రూ అప్, నాకు ఆ అందం అనేది ఆ పొగురో లేకపోతే ఒక ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెన్సో అది ఏం రావట్లేదు, హ్యూమిలిటీ వచ్చింది. ఈ అందం నిన్న వరకు నా దగ్గర లేదు కదా, ఇప్పుడు దానివల్ల పెద్దగా ఏం అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంకొక మిస్టేక్ కూడా చేయట్లేదు, అదేంటంటే ఆ టైంలో అది ఇంప్రెషనబుల్ ఏజ్, చూసే వాళ్ళకి కూడా దే విల్ ఐడెంటిఫై, టీనేజ్ కదా, టీనేజ్ లో మాకు అసలే బుర్రా, it will go towards the opposite sex, right? ఆపోజిట్ జెండర్ ని మనం ఒక అట్రాక్షన్ ఉంటుంది. నాకైతే ఆ అవకాశం లేదు. సో నేను ఆ బస్ స్టాప్ లో మా క్లాస్మేట్స్ అందరూ చేసే పిచ్చి పనులు అంతా చూసి నేను నేర్చుకున్నా, నేను తెలివి అయిపోయా. 11th 12th లో నాకు లెటర్స్ వస్తా, అప్పుడు వరకు నేను పోస్ట్ మ్యానే, నా దగ్గర లెటర్స్ ఇచ్చి అక్కడ అయిపోయి ఇక్కడ అయిపోయి ఉంటారు. 11th స్టాండర్డ్ లో నాకు ఒక లెటర్ వచ్చింది. సో నేను ఆ లెటర్ తీసుకొని వెళ్ళి మా అమ్మ దగ్గర, టుడే ఐ గాట్, అంటే ఇంట్లో అందరూ చాలా ఏదో ఒక సంబరాల్లాగా చేసాం. చదివారా ఆ లెటర్ లో వాట్ అంటే ఆ టీనేజ్ ఏమో ఒక అబ్బాయి ఇచ్చారు సంథింగ్, అది ఒక కార్డ్, అది గ్రీటింగ్ కార్డ్, లెటర్ కూడా గ్రీటింగ్ కార్డ్ లో రాసి ఇస్తారు కదా, అది అంతా ఇచ్చారు. బట్ ఆ టైంలో ఇంగ్లీష్ లో చెప్తాడు హెడ్ ఫర్మ్లీ ఆన్ యువర్ షోల్డర్స్ అని. దీంట్లో డిస్ట్రాక్షన్ అవ్వకుండా స్టడీస్, ఆల్రెడీ ఫస్ట్ వచ్చి 4 years అలవాటు అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్, టీచర్స్ అంతా ఫస్ట్ రాకపోతే, స్కూల్లో ర్యాంక్ తీసుకోపోతే, అన్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా ఉన్నాయి. సో ఆ ఫోకస్ లో నాకు డిస్ట్రాక్షన్ లేకుండా
అది అయిపోయింది. అది దాట్ ఐ గివ్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ స్లో గ్రోత్. సో బై ద టైమ్ బాయ్స్ కేమ్, నాకు అయింది కదా 15, 14-15 లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా 15-16 లో కొంచెం ఇదే అయిపోతాం, కొంచెం సెటిల్ అయిపోతాం, బ్యాలెన్స్ అయిపోతాం. సో నో 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 నాకైతే ఫస్ట్ ర్యాంక్ తీయాలి, ర్యాంక్ తీయాలి. వచ్చింది ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ఆల్సో. సో అప్పుడు అది ఫస్ట్. సో మీరు అడిగారు కదా పుట్టినప్పుడు అందంగా పుట్టలేదు, అలా ఏం లేదు. పెరిగినప్పుడు అందంగా ఉన్నారా అంటే మంచి మనసు ఉంటే, అందరికీ హెల్ప్ చేసే ఒక మాక్సిమం ఆ మెంటాలిటీ ఉంటే అది చాలు. అందరూ ఇప్పుడు పోతుంది. ఇప్పుడు టిల్ టుడే ఒక్క విషయం, ఫిట్నెస్. మీ ఫిట్నెస్ మేము ఇన్స్టాల్ చూస్తుంటాం మ్యామ్, అమేజింగ్ ఉంటుంది. ఫిట్నెస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హార్డ్ వర్క్. ఇప్పుడు నాకైతే ఆల్ మై క్లాస్మేట్స్, ఆల్ మై ఫ్రెండ్స్ వాళ్ళకి ఫేస్ లో తెలుస్తుంది, హెయిర్ లో కలర్ గ్రే హెయిర్ వస్తుంది. నా ఫ్యామిలీలో గ్రే హెయిర్ అనేది లేదు, బట్టతల ఉంది. నాకుంది, నేను అది కొంచెం కేర్ఫుల్ గా ఆయిల్ అంతా వేసి ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద లైఫ్ ఆఫ్ మై హెయిర్. బట్ దట్ ఈస్ దేర్. విమెన్ కి రాదు కదా, బట్ గ్రే హెయిర్ ఇస్ నాట్ దే. నేనైతే బతకం అంటే బతకం, అంత బతకం. ఏదో కొంచెం ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాను బికాస్ ఐ హావ్ టు మెయింటైన్ అని కాబట్టి. అండ్ వెజిటేరియన్, సో ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి డయటింగ్ కూడా అంత అవసరం లేదు. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై జీన్స్ ఫర్ వన్ థింగ్. అయితే I don't have to shop for clothes regularly. ఎందుకంటే సేమ్ సైజు, ఎన్నేళ్ళైనా ఇదే సైజు కాదు. ఇప్పుడు ఐఎమ్ షేరింగ్ మై డాటర్స్ క్లోత్స్, మేమిద్దరు సేమ్, వీ విల్ వేర్ అండ్ వీ విల్ ఎక్స్చేంజ్. అండ్ ఈ డై వేసే గొడవనే లేదు, ఇప్పుడు వరకు లేదు. ఫ్యూచర్ లో వచ్చినా నాకు ఇది ఈ వ్యాక్సింగ్, సలోను, ఐబ్రోస్ ట్వీజింగ్ ఇలాంటి ఏ గొడవ లేదు. సో ఐఎమ్ హ్యాపీ. లేజినెస్ కి చాలా సూట్ అయిన ఫేస్ నాది. నేను మొత్తం ఐ లైక్ యువర్ నోస్ మ్యామ్, చాలా ఇష్టం ఆ నోస్. చాలా చక్కగా ఉంటుంది, ఆ ఫేస్ అందానికి అందంగా అనిపిస్తుంది. కళ్ళు పెద్దది, నోస్ పెద్దది, నోరు కూడా పెద్దది. స్ట్రైట్ ఫార్వర్డ్ మేడం. అవును, అదే కొంచెం బాగా అనిపిస్తుంది. రెస్పెక్ట్ఫుల్ ఎనిమీ అంటాం కదా, ఫ్రెండ్ బలం కూడా అదే, కానీ బలహీనం కూడా అదే కదా. మళ్ళీ అచీవ్మెంట్ తీసుకున్నారు, మిస్ చెన్నైది కూడా తీసుకున్నారు, అండ్ ఐశ్వర్య గారితో టాప్ 5 లో ఉన్నారు. సో మళ్ళా I lost to Miss World and Miss Universe that year. So అది ఓటంలో కూడా అది ఒక గెలిచినట్టే కదా. Shweta Menon, అందరూ we were in the finalists. మీ top 5 finalists. So Shweta Menon did very well in Malayalam industry. She was my roommate also in Goa. Okay. That was just out of school. అది తెలిసిపోతుంది కదా, ఒక్క లవ్ లెటర్ వస్తే తెలీదు, కానీ 11th 12th అంతా లెటర్స్ అంతా నాకే వచ్చినాయి. సో విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అబ్బా ఏం రాశాడు రా వీడు, ఇది చెప్పొచ్చురా అన్న. చెప్పొచ్చు. వెరీ క్యూట్ గాయ్, వన్ లైక్ పర్సన్. అవునవును, వెరీ క్యూట్ పర్సన్. He gave me a card which said, if you take this card, you have to give me a date. If you return this card, you have to give me a kiss. If you lose this card, you have to give me both. Bhaiya, pro player bhaiya. సో అండ్ దెన్ అది ఇచ్చి కొంచెం సేపులో అది పోయింది, ఎక్కడ పోయిందో మాయమైపోయింది. సో నేను ఎక్కడెక్కడో వెతకాను. హీ ఓన్లీ టుక్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్. నేను ఎక్కడెక్కడో వెతకాను. సో హీ కెప్ట్ సేయింగ్ ఐ హావ్ టు కలెక్ట్, వెన్ డు ఐ కలెక్ట్ అని. దట్ వాస్ అ క్యూట్ మెమరీ ఫ్రమ్ దోస్ డేస్. భయ్యా లవ్ యూ భయ్యా, నేను కూడా నెక్స్ట్ అలానే ట్రై చేస్తా. సో ఇలాంటి చాలా ఉంటాయి. పీపుల్ యూస్ టు గివ్. నాకు ఈ వెస్టర్న్ మ్యూజిక్ అప్డేట్ ఏం లేదు కదా, డబ్బులు లేదు కదా, అందరూ క్యాసెట్, మిక్స్ టేప్, సీడీలు
ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇలాంటి విషయాలు క్యూట్. స్కూల్ మెమరీస్, కాలేజ్ మెమరీస్ ఆర్ వెరీ క్యూట్. కానీ నేను వెళ్ళింది వచ్చి ఫుల్ ప్యూర్ గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్. బస్ స్టాప్ దగ్గర ఉంటే అలా అది బస్ స్టాపే మనకి మంచి లవర్ స్పాట్. అండ్ కల్చరల్ క్యాప్టెన్ కదా. నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ నేను స్కూల్కి వెళ్ళింది ఒక మేబీ 10-15 days ఎంటైర్ అకాడమిక్ ఇయర్లో 15 days వెళ్ళి ఉంటాను. రిమైనింగ్ వేరే స్కూల్స్కి వెళ్ళాను, వేరే కల్చరల్ కాంపిటీషన్ అని చెప్పి ఎక్కడైనా ఒక స్కూల్లో వెళ్ళి పాడుతూ ఆడుతూ యాడ్జాప్ చేస్తూ అలా పోయింది. అయ్యో. సో వన్ డే వెన్ ఐ వెంట్ టు స్కూల్ దే సెడ్ ప్రిన్సిపల్ వాంట్స్ టు సీ యూ. సో నేను కాదు, మా గ్రూప్ గ్యాంగ్ని అందరూ ఈ కల్చరల్ గ్రూప్. సో ఓకే పోయింది. ఎందుకంటే యూనిట్ టెస్ట్ ఒక్కటి కూడా అన్నట్టుగా అబ్సెంట్. ఇలా వెళ్ళాము, వెళ్తే ప్రిపేర్డ్గా వెళ్ళాము. జస్ట్ నిన్న వచ్చిన ట్రాఫీలు ఎప్పుడు మనమే గెలుస్తాం, ట్రాఫీలు అంతా తీసుకొని వెళ్ళి ఇలా నిలబడ్డాము. ప్రిన్సిపల్ వాట్ ఈస్ దిస్ అన్నారు. మేడం ఎస్టర్డే వి వన్ మేడం అని చూపిస్తే హ్యాపీ అయిపోయింది. ఓకే సి ఐ సా దట్ యు ఆర్ నాట్ అటెండింగ్ క్లాస్ అట్ ఆల్. వాట్ ఈస్ ద రీజన్? నో మేడం, ఇన్ దిస్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ గాన్ టు సో అండ్ సో అండ్ వీ హ్యావ్ వన్ ఎవ్రీవేర్. సిస్టర్ నాకు కాన్వెంట్ స్కూల్, వీ వన్ ఎవ్రీథింగ్ సిస్టర్ అన్నా. వెరీ గుడ్, ఓకే ఇన్ ఫ్యూచర్ ఆల్సో you do that, you have my full support. Sister, we are absent for this test. It's okay. You do your exams well, and if your marks are okay, I will support you anyway. సో అలాంటి ప్రిన్సిపల్ దొరకడం కూడా చాలా అదృష్టం ఉండాలి. ఎస్. అండ్ ఈ మూవీ ట్రావెలింగ్ ఎలా వచ్చిందాం అంటే, సో నేను చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాడ్ వన్ బిగ్ పోటీ మీ మమ్మీకి మీకు. ఎప్పుడో ఒకప్పుడు ఒక కలీగ్ అమ్మాయి వచ్చి టీవీలో వచ్చిందంట. ఓకే. సో అది అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. మేము ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నైకి వచ్చేసాము అంతా. బట్ ఎప్పుడు టీవీ చూసినా ఆ అమ్మాయి చూడు, అది మా కలీగ్ వాళ్ళు అమ్మాయి, ఎంత బాగా చేస్తుంది అని చెప్పి, అబ్బా ఈ గొడవ తట్టుకోలేక నేను కూడా టీవీలో యాంకర్గా పనిచేయడం మొదలుపెట్టాను. సో మీరు ఇప్పుడు చేసే పనే నాకు ఫస్ట్ ఎక్స్పోజర్. సో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ లో వెళ్ళి ఇంటర్వ్యూ తీయాలి. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, దాంట్లో నేను చైల్డ్ యాంకర్ని. మీరు చైల్డ్ యాంకర్ కదా? చైల్డ్ యాంకర్. సో ఆ వండర్ బలూన్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఎంసీ పని కంటిన్యూ అయింది. సో కాలేజ్ అంతా నాకు 2 విషయాలు, అమ్మా నాన్నకి నేను ఇబ్బందే ఇవ్వలేదు. స్కాలర్షిప్ వచ్చింది, బికాస్ ర్యాంక్ వచ్చింది కదా. సో స్కాలర్షిప్, సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. అండ్ ఇలాంటి సైడ్ యాంకరింగ్ చేసి సంపాదించుకొని దాంట్లోనే నేను ఐఎమ్ డూయింగ్ 11th 12th మోడలింగ్ ఆఫర్ నెక్స్ట్ వచ్చింది. మోడలింగ్ అంతా అప్పుడు కొంచెంగా వస్తుంది. సో 11th 12th అలాగే చేశాను. ఫీజ్ కట్టడానికి ఇదే. సో బై దట్ టైమ్ ఐ ఫినిష్డ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. నాకు వచ్చి ఒక పెద్ద ఆఫర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎంసీ చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అండర్ ఏజ్ గా అక్కడ ఉన్న ఒకే ఎంప్లాయీ నేను మాత్రమే. సో అక్కడ ఏంటంటే సో మెనీ ఫిల్మ్ ఆఫర్స్ ఐ గాట్. అప్పుడంతా ఆ ఫిల్మ్ ఆఫర్స్ తీసుకోకపోయినా మైండ్ మారింది, ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అప్పుడు తీసుకుని ఉంటే కొంచెం మేబీ ఏ సినిమాలు చేయాలని కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. లేదు, సో మెనీ ఐ గాట్. అబ్బా అదంతా చేస్తుంటే బాగుంటుందో అని, బికాస్ నా వల్ల సో మెనీ హీరోయిన్స్ కేమ్ ఇన్ టు ద ఫీల్డ్. అది ఇలాక నేనే అది అంతా చేస్తుంటే బాగుంటుందో అని అప్పుడప్పుడు అనుకుంటాను. బట్ బికాస్ ఆఫ్ దట్ మైండ్ మారింది. ఇప్పుడు మామూలుగా నేను మన ప్రేక్షకులకి చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో మీరు చూసే
చూడగలుగుతున్నారు ఈజీగా. సోషల్ మీడియా ఏజ్లో మీరు చూడగలుగుతున్నారు. ఒకరు హౌస్ టూర్, హౌస్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఉన్నాము అని స్టార్ సెలబ్రిటీస్ని మీరు చూడగలుగుతున్నారు. సో ఆ గ్యాప్ లేదు. ఆ జనరేషన్లో నా టైంలో అయితే మూవీ స్టార్స్ అంటే ఒక ఐదర్ మరీ హీరో వర్షిప్ ఉంటుంది, లేదా లేడీస్ గురించి ఒక చీప్ ఐడియా ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. అది ఆ చూపు నాకు మారింది ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళాక. అక్కడ చూస్తే అందరూ జీనియస్లు అండి. ఆ జీనియస్లను చూస్తే మనకు ఏమో ఫిల్మ్స్ అంటే ఏదో సెకండ్ గ్రేడ్ బిజినెస్ అలాంటి ఒక ఇది ఉంటుంది కదా. ఎప్పుడు ఈ గాసిప్ లో రాస్తారు కదా, ఈమెకి ఈవిడతో అఫేరు, ఆయనకి ఈవిడతో అఫేరు, ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ. అందరూ ఆర్టిస్ట్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ ఆర్ట్. అది ఒక టెక్నికల్ గా చూస్తే సైన్స్, ఆర్ట్ గా చూస్తే పెద్ద ఆర్ట్. సినిమా లాంటి ఒక విషయం, ఇట్స్ అ మ్యాజిక్ ఆఫ్ 20th century అనుకోవచ్చు. అది వచ్చింది నాకు, ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో మోడలింగ్లో కొంచెం కొంచెంగా పేరు వస్తూ ఉంటాయి, ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో ఆఫర్స్కి నో అని చెప్పి ఒక రోజు ఎస్ అని చెప్పేశాను. అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్, అంతే. అక్కడ నుంచి బండి స్టార్ట్ అయింది. చూసుకోలేదు. మధ్యలో పిల్లలు పెంచడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అది గ్యాప్ వచ్చింది. కానీ తమిళ్లో ఒక సామెత చెప్తారు, ఆడిన కాలు పాడిన వాయు సుమ్మా ఇరుకాదు అంటారు. అంటే ఆడే కాలు పాడే నోరు ఎప్పుడు ఊరుకోదు, మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. సో ఐ డోంట్ నో, ఈవెన్ నౌ ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకొని కంప్లీట్ అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అలా పోయారు అని అనుకుంటాను నేను. ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్ వీ కెన్ డూ, దట్స్ ఆల్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు పిల్లలు ఉంటే కష్టం. బికాస్ టుడే మా అత్తయ్య, మావయ్య, మా ఆయన అడిగితే నేను వదలను ఫిల్మ్ని, కానీ పిల్లలకి కావాలంటే వదిలేస్తాను. వాళ్ళ అమ్మ నువ్వు ఉండుమా అంటే నేను ఇమ్మీడియట్ వదిలేస్తాను. అది తప్పదు. దట్ ఈస్ వన్ వీక్నెస్ లేడీస్ హ్యావ్. బట్ ఫ్యామిలీ సపోర్టివ్, సో ఇట్స్ ఓకే. సారీ ఇప్పుడు టాపిక్ వచ్చింది కూడా అడుగుతున్నా. అండ్ మీరు వింటూనే ఉంటారు కదా, అండ్ కమిట్మెంట్స్ గురించి, దాని గురించి ఉన్నప్పుడు స్టాండ్ కూడా తీసుకొని మాట్లాడు. హౌ యువర్ ఫీల్ అండ్ ఏంట్రా బాబు ఇది ఈ ఇండస్ట్రీలో అని చెప్పేసి అనిపిస్తుందా ఇప్పుడు? నేను రియల్గా చెప్తున్నాను, అది పర్సెప్షన్ ఉంది కదా మీకు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, యువర్ అన్ ఇన్సైడ్. బయట నుంచి చూసే వాళ్ళకి ఏమేమో ఆలోచనలు ఉన్నాయి కదా అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సినిమాలు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సినిమాలు నేను ఒక టాక్సీలో వెళ్ళడానికి మనం భయపడతాం ఒంటరిగా. అవును. కానీ సినిమాలో మిడ్ నైట్ షూటింగ్ ఫినిష్ అయిపోయి ప్యాకప్ అవుతే 1 o'clock నైట్ అవుట్డోర్ వెళ్తాం. అవును. నేను బ్యాక్ సీట్లో ఆ మేకప్ కూడా తీయకుండా పడుకొని వస్తే ఆ బ్రదర్ వచ్చి వాళ్ళు ప్రాణంలాగా మనల్ని చూసి, మన సెక్యూరిటీ సేఫ్టీని వాళ్ళు ప్రాణం కన్నా ఎక్కువగా ముఖ్యంగా పెట్టుకొని నైట్ అంతా తోలి మమ్మల్ని సేఫ్గా నెక్స్ట్ లొకేషన్లో చేర్పిస్తారు కదా. వాళ్ళకి మా లైఫ్ మనం అప్పగించి మనం వెళ్తున్నాం. దే విల్ నాట్, అది మళ్ళీ నేను చెప్తున్నాను, అది ఎన్నిసార్లు నాకు అవకాశం దొరికినా నేను చెప్తాను. నాకు ఎంటైర్ స్టాఫ్, మై మేకప్ స్టాఫ్ అంతా మగాళ్ళు, కాస్ట్యూమ్ అసిస్టెంట్ మగాళ్ళు. సో నాకు కాస్ట్యూమ్ చిన్న తెలుగు ఫిల్మ్స్ అప్పుడు హీరోయిన్ గా నటించినప్పుడు అన్ని చిన్న బట్టలు ఇస్తారండి. ఆ చిన్న బట్టలు ఇక్కడ కుట్టాలి, అక్కడ కుట్టాలి అంటే మగాళ్ళే చేస్తారు నాకు. అంటే సినిమాలో వచ్చినట్టు మొట్టుతే అని అంతా అవ్వదు. వీఆర్ ప్రొఫెషనల్స్. హీ ఈస్ నాట్ లుకింగ్ అట్ మీ యాజ్ ఇట్ ఈస్ వర్క్. వాళ్ళని మేము అన్నయ్య అంటాము.
సో ఒక అన్నయ్య ఒక సోదరికి ఇలా చేస్తూ ఉంటే ఎంత, మై మేకప్ మ్యాన్ సీనియర్ మేకప్ మ్యాన్ అక్కడ మొరాకోలో వెళ్ళి ఒక్క మేకప్ మ్యాన్, ఓకే, ఆ ఒక్క మేకప్ మ్యాన్ నాకు అయితే బెల్లీ డాన్సర్ కాస్ట్యూమ్. బెల్లీ డాన్సర్ కాస్ట్యూమ్ అంటే మీరు ఆలోచించండి, ఫుల్ క్లీవేజ్ అంతా, నడుము అంతా, కాలు అంతా, అంటే కవర్ చేసే పార్ట్స్ కన్నా ఓపెన్ గా ఉన్న పార్ట్సే ఎక్కువ. దానికి మేకప్ వేయాలి, హెడ్ మ్యాచ్, నెక్ మ్యాచ్, అవన్నీ ఫుల్ గ్లామర్ మేకప్ వేయాలి. టైం కూడా లేదు, అర్జెంటుగా ఒక్కసారి కుడుతున్నారు, ఒక్కసారి మేకప్ వేస్తున్నారు. మోడలింగ్ లో ఆల్రెడీ మాకు అది కొంచెం ఫెమిలియర్ ఉంది. వీ విల్ ఆల్ బి చేంజింగ్ ఇన్ ద సేమ్ రూమ్, వీ విల్ ఆల్ బి చేంజింగ్ ఇన్ టు ద నెక్స్ట్ డ్రెస్ అండ్ గోయింగ్. మేకప్ మ్యాన్ విల్ బి దేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్ విల్ బి దేర్. డిజైనర్ ఇస్ అ గై, హీ విల్ బి కమింగ్ అండ్ అడ్జస్టింగ్ అవర్ స్ట్రాప్స్. అది ప్రొఫెషన్, అది ప్రొఫెషనల్. మ్యాక్సిమం అక్కడ మోస్ట్ ఆఫ్ us will not have romantic ideas. రొమాన్స్ చేయాలంటే అది వేరు, అది వేరు. వస్తుందా అంటే వస్తుంది, బట్ దానికి ఏమో సినిమా నటించడం సెకండ్ బిజినెస్ లాగా, వేరే ఏదో చేయడమే ఫస్ట్ బిజినెస్ లాగా మాట్లాడే ఆ పర్సెప్షన్ వచ్చి మీడియాలో, ప్రెస్లో రాస్తారు. అది రాస్తారంటే అది చదవడానికి చాలా హార్ట్గా ఉంది, ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది అని రాస్తారు. కానీ దాంట్లో 90% అబద్ధమే, అన్ని మసాలాలే. విషయం 10% ఉండొచ్చు ఒకటి. ఇంకోటి, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ corruption is there. Absolutely. In every field cheating is there. అది ఏ ఫీల్డ్ అయినా, పాలిటిక్స్ అయినా, ఐటీ అయినా, ఎక్కడైనా షార్ట్ కట్స్ వేసేవారు, షార్ట్ కట్స్ వాడేవారు ఉంటారు. అవును. ఎక్కడైనా మీ వల్నరబిలిటీని, మీ అవసరాల్ని ఒక సాకుగా, మీ అవసరాల్ని పట్టించుకొని మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఒక పని చేసుకోవాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసుకోవచ్చు, లంచం ఇచ్చి చేసుకోవచ్చు, లంచం ఇచ్చి చేసుకోక కూడా పోవచ్చు. ఓకే, కానీ మీరు ఇచ్చేది మాత్రం లంచం. అది ఎవరిస్తారు? చాలా అర్జెంటు, చాలా వేరే దారి లేదు, మనకి ఇది షార్ట్ కట్స్ చేసే తీరాలి అనేది అలా మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇస్తారు. లేదా బ్రెయిన్ వాష్ అయిపోయి ఇది చెయ్యాలో ఏమో, అందరూ చెప్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా అని అలా నమ్ముకొని మోసం పోయే వాళ్ళు ఉంటారు. బట్ నన్ ఆఫ్ దిస్ విల్ వర్క్, అండ్ ఇట్స్ అ వెరీ మినిస్క్యూల్. నన్ ఆఫ్ దిస్ విల్ వర్క్. ఎందుకంటే ఒక ఫిల్మ్ ఆడుతుందా లేదా, ఒక హీరోయిన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది వాళ్ళు ఎవరి చేతిలో లేదు, ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో లేదు, జనాల చేతిలో ఉంది. మీరు వెల్కమ్ చేస్తే, మీరు పలకరిస్తే ద యాక్టర్ ఇస్ అన్అవాయిడబుల్. వద్దని చెప్పే వాళ్ళు కూడా వెళ్ళి సైన్ చేసి వస్తారు. ఓకే, ఉందా అంటే అన్ని ఫీల్డ్స్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది, కానీ మ్యాక్సిమం సేఫ్టీ అయితే ఇక్కడ ఉంది అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏవైనా చేస్తే ఇమ్మీడియట్ కెమెరాస్ ఎప్పుడు ఇలా ఉన్నాయి కదా. ఎవరైనా దుబాయ్కి ట్రిప్ వెళ్తే అక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో చూసి కనెక్ట్ చేస్తున్నారు కదా మా వాళ్ళు. సో ఇంపాసిబుల్ టు డూ ఎనీథింగ్. పర్సనల్ లైఫ్ అయితేనే ఇక్కడ వీ కెనాట్ లీడ్ ఇన్ ప్రైవసీ. దీంట్లో అఫేర్ ఏంటమ్మా, చాలా కష్టం. అఫ్ కోర్స్ if you're having a relationship, that is different. నేను చెప్పేది ఇది ఇలాంటి గాసిప్ల గురించి. బట్ గాసిప్లు మాత్రం వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు డిఫరెంట్ సిచ్యువేషన్. ఐఎమ్ అ పొలిటికల్ కమెంటేటర్ ఇన్ తమిళనాడు. సో ఎవరికైనా నచ్చలేని ఒక విషయం చెప్పేశాను, క్రిటిసిజం ఎస్పెషలీ ఆఫ్ రూలింగ్ పార్టీ క్రిటిసైజ్ చేశాను అనుకోండి, ఇమ్మీడియట్ నీ గురించి తెలీదా, నువ్వేంటి సతీ సావిత్రియా, నువ్వు ఏమేం చేసావో తెలీదా. నేనేం చేశానయ్యా, ఏం తెలీదు వీళ్ళకి. మనకి ఒక లేడీని
చులకం చేయాలంటే ఇమీడియట్లీ ఇలాగా మాట్లాడాలి. దాంట్లో నిజాయితీ ఉండాలన్నది లేదు. ఇట్ ఈస్ జస్ట్ నిజాయితీ నిజం. దాంట్లో నిజం ఉండాలని ఏం లేదు. మనకి నోరే కదా, నాలుకలో నరుము ఉండదు. నాలుకలో నరము ఉండదు. సో వీ కెన్ సే నా ఏ వీ నో యువర్ క్యారెక్టర్లెస్ పర్సన్ అని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా ఈజీ. కానీ మీరు కొంచెం తెలుసుకుంటే మీకు తెలిసిపోతే అందరూ మామూలు మనుషులేమమ్మా, అందరూ వీఆర్ ఆల్ హ్యావింగ్. మీరు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను వంట చేస్తున్నాను మా అబ్బాయికి, అంతే. అందరూ అలాగే ఉంటారు ఇంట్లో. నాట్ ఎవ్రీబడి ఏదో ఎవ్రీడే ఓన్లీ రొమాన్సింగ్ అనేది చాలా ఇరిటేషన్ అయిన ఒక విషయం. కృష్ణ అవును, అది మన ఇండియన్ మెంటాలిటీలో కొంచెం ఇప్పుడు పోతుంది, ఇప్పుడు మారుతుంది. బట్ ఎప్పటి నుంచో వస్తుంది కదా ఇండియన్ మెంటాలిటీలో. తిట్టడానికి కూడా ఒక భూతలన్నా కూడా మనం మగాళ్ళని చెప్పము కదా, మగాళ్ళని కన్నవాళ్ళని చెప్తాం. లేడీస్కే బూతులు, అక్కడ కూడా బూతులు కదా. ఒకరిని తిట్టాలంటే అక్కడ కూడా లేడీస్ నే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ కదా. సో ఎంటైర్ ఇండియన్ కల్చర్ ఇస్ రెస్టింగ్ ఆన్ విమెన్ ఓన్లీ. జెంట్స్ కి ఏం బాధ్యత లేదు. అలా ఉంటే న్యాచురలీ ఇలాంటి గాసిప్లు వస్తాయి. అది నేను 25గా ఉన్నప్పుడు నాకు చాలా కష్టంగా ఉండింది. అయ్యో ఇలా రాశారే అని. ఇప్పుడు అలా ఏం లేదు, అరే ఇలా రాశారా ఆహా అని ఉంది. విచ్ ఇస్ ద బెస్ట్. అబ్బా మేము చూసిన ట్రోల్ చేసిన అరే భలే ఉంది అని ఎంజాయ్ చేసిన మీమ్ ఏంటి? నేను ఐ ఆఫర్ దెమ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఎ మీమ్ ఐ టెల్ దెమ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఎవరు ఈ మేమ్ చేశారు ప్లీజ్ కాంటాక్ట్ మీ, మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ ఉంది అంట. విమర్స్ గెట్ స్టార్టెడ్. ఆ మీమ్ నాకు నచ్చాలి అంతే. ఎస్, మీమ్స్ చేస్తారు ఇంకా నెక్స్ట్ నుంచి అన్ని మీమ్స్ ట్రోల్స్ ఉంటాయి మేము. ఎస్, అండ్ కమింగ్ టు సరదాగా ఇప్పుడు అంతా ఫైర్ మీద నడిచినాం కదా, సరదాగా గేమ్ ఆడతాం మేము. హ్యావ్ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ యూ కెన్ కిస్ లైక్ ఆడియన్స్ లైక్ కెమెరా. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ జస్ట్ కనుకొట్టండి. అదేంటి ఇది రెండు ఇలాంటి వెరైటీగా ఉన్నాయి. ఒక సాఫ్ట్ రియాక్షన్ ఏం లేదా? అన్ని కాంట్రవర్షియల్, కిస్సు, కన్ను కొట్టడం. అంటే ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కూడా ఇష్టపడతారు కదా. గృహలక్ష్మి తులసి గారు ఫ్యాన్స్ కన్ను కొడితే ఏం చెప్తారు అంటే మేము తులసి గారు కొంచెం పక్క పెట్టి కస్తూరి గారు తీసుకొచ్చాం కదా. ఎస్, ఓకేనా. కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. కస్తూరి గారికి అంటే మా గృహలక్ష్మి గారికి 10th ఫెయిల్ అయ్యారు. ఇట్ ఈస్ రైటా రాంగా? రాంగ్ అంటే కన్ను కొట్టాలా? రాంగ్ అంటే కిస్ చేయాలి కదా మేడం. ఓ రాంగ్ అంటే కిస్ చేయాలి, రైట్ అంటే కన్ను కొట్టాలా? ఓకే, ఇప్పుడు ఏంటి నేను 10th ఫెయిల్ అయ్యానా? మీరు కావాలనే రాంగ్ సెంటెన్సెస్ చెప్తారా ఏమో. ఓకే ఓకే, మీకు బాగా మతిమరుపు ఎక్కువ. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? మతిమరుపు అంటే ఏంటి? అంటే ఇక్కడ వస్తువు పెట్టి మర్చిపోతుంటారు, చాలా చాలా మ్యాప్లు, ఇండియా మ్యాప్లు అవన్నీ బాగా గుర్తు. అంత అబ్బా చాలా వరకు. అయ్యో నేనైతే నేను క్విజర్ని, రైట్? ఐఎమ్ BBC మాస్టర్ మైండ్ అంతా. సో ఐఎమ్ ప్రాపర్ రెస్పెక్టెడ్ క్విజర్. అంటే ఫిల్మ్ సర్కిల్ ఒక సర్కిల్ ఉంటుంది, స్కూల్లో మా అబ్బాయికి అమ్మ అని చూసేవాళ్ళు ఒక సర్కిల్ ఉంటుంది. అలాంటి ఒక చిన్న సర్కిల్ కానీ చాలా ప్రెస్టీజియస్ సర్కిల్ అయితే క్విజింగ్ సర్కిల్. అవును, ఆ క్విజింగ్ సర్కిల్ లో నాకు ఒక మంచి ఉంది, విలువ ఉంది, ర్యాంక్ ఉంది, విలువ ఉంది. ఎక్కడెక్కడ క్యాపిటల్స్, ఎక్కడెక్కడ స్టేట్స్, ఎక్కడెక్కడ కంట్రీస్ ఏం అడిగినా చెప్పగలుగుతారు. అంతా మీరు ఒక క్యాపిటల్ అడగండి ఇమిడియట్ చెప్పేస్తారు. అవును, అక్కడ UN సెక్రటరీ జనరల్ ఎవరైనా అడగండి చెప్పేస్తారు. ఇండియాలో అక్కడే ఇది ఎక్కడ ఇక్కడ ఏదో పొలిటికల్ డీటెయిల్స్, జాగ్రఫీ, హిస్టరీ అన్నీ చెప్పేస్తాను. కానీ ఈ రోజు ఇప్పటికీ నా ఇంటి తాళం ఎక్కడ పెట్టానని తెలియట్లేదు.
చాలా మర్చిపోతా. సెల్ ఫోన్ ఎక్కడైనా అప్పుడప్పుడు పోగొట్టుకుంటాను. మా అసిస్టెంట్ అయితే ఫుల్ ట్రైనింగ్, నాకు టచ్ అప్ ఇవ్వకుండా పోయినా పర్లేదు. ఫోన్ ఎక్కడ, అద్దం అంటే ఈ అద్దం కాదు, ఆ అద్దం, కళ్ళ చూడే ఎక్కడ పోతాయి. అద్దం పెట్టుకుంటారా కళ్ళద్దాలు? 40 తర్వాత వస్తాయి కదా. అయ్యా నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, అంటే ఇది కాదు, రీడింగ్ గ్లాసెస్, సో ఓన్లీ ఫర్ రీడింగ్. మీరు నాకు బాగానే కనిపిస్తున్నారు. ఇది సెల్ ఫోన్, ఒక కొత్త ఫోన్ ని కొన్ని, చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్, కొత్త ఫోన్ కొన్ని, రెండో రోజు మెట్రోలో పోగొట్టుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఎట్లా అంటే, నాకు చాలా వోక్ మెంటాలిటీ. కార్లో ఎందుకు వేయాలి, కార్లో ఎందుకు వెళ్ళాలి, నేను మెట్రోలో వెళ్తాను, నడిచి వెళ్తాను, ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి నాకు. మెట్రోలో వెళ్ళి అక్కడే పెట్టేసి వచ్చేసా. బట్ దే గేవ్ ఇట్ బ్యాక్ టు మీ. ఆఫ్టర్ 2 days they found it and they gave it back to me. Chennai Metro, that is salute. Chennai Metro super. They gave me that. I'm still but అది ఏంటంటే నా మతి మరుపు గురించి ఒక్కరు ఇద్దరు కాదు, చెన్నై మెట్రో వాళ్ళకే తెలిసిపోయింది. అది కూడా తమిళ్లో ఒక సామెత చెప్తాము, వండ వాళ్ళతే ఎలా తండ వాళ్ళతిల ఏతన అంటే, నీ సంగతి అంతా పబ్లిక్ చేస్తాము, రోడ్ పాల చేస్తాము అంటాం కదా, మెట్రో పాల అయింది. బట్ మీ అంత నాలెడ్జ్ ఉండి కూడా ఇది అందుకోసమే మాకు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఐస్ బ్లింక్ కన్ను ఇది బాగుంది, తమిళకి బాగుంటుంది. ఎస్, మీకు చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో? రైట్ అంటే కన్ను కొట్టాలా? ఎస్, వచ్చాయి కాదు, వచ్చాయి. ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నౌ ఆల్సో ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇచ్చిన బెస్ట్ ఏంటి? ఇప్పుడు అన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. నేను చెప్తా, మా ఆయన పిల్లలతో వచ్చేస్తానండి, అప్పగిస్తారా అంటారు. అండ్ మాట్లాడుకోవాల్సిన విషయం త్రిబులర్. సో అమేజింగ్ కదా. ఎంత ఒక అంటే మురిసిపోవడం కన్నా ఒక ఎక్కువైన ఒక వర్డ్ ఉంటే చెప్పండి. వీఆర్ జస్ట్ తెలుగు వాళ్ళకి, ఇప్పుడు తెలుగు వాళ్ళకి నాలాంటి 50% తెలుగు వాళ్ళకి, తెలుగు కోడలికి అనొచ్చు, అందరికీ అండి ఎంత పెద్ద ఒక గౌరవం. బాలీవుడ్ అంటారు. బాలీవుడ్ అంతా లాస్ట్ ఇయర్ కలెక్షన్ లో బిట్ చేసాము, ఈ ఇయర్ హిస్టరీలో బిట్ చేసాము. ఆస్కర్ వచ్చింది, ఫస్ట్ ఆస్కర్ ఫర్ అన్ ఇండియన్ మూవీ అయితే ఇదే. అవును, దాని ముందు రెహమాన్ గారికి వచ్చింది, కానీ రెహమాన్ గారు చేసేది బ్రిటిష్ ఫిల్మ్ కదా, స్లమ్ డాగ్ మిలియనేర్. ఇది ఫస్ట్ ఇండియన్ మూవీ. అండ్ ఈయన రాజమౌళి గారు వెళ్ళి ఎక్కడ వెళ్ళినా ఐఎమ్ తెలుగు డైరెక్టర్ ఫ్రమ్ ఇండియా అంటున్నారు. అంటే అలాంటి గౌరవం, ఇట్స్ అ బిగ్గెస్ట్ ఆనర్. అండ్ ఏం చెప్పేది, చెప్పడానికి మాటలు లేవు. ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఆర్ఆర్ఆర్ క్రూ అయినా సరే, మన తారక్ రామ్ చరణ్ అయినా సరే, ఇట్స్ జస్ట్ టూ గుడ్. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, వెన్ ఐ వెంట్ టు ఈజిప్ట్ లో వాళ్ళు ఎప్పుడో చూసిన, ఇప్పుడు రష్యాకి వెళ్తే రాజ్ కపూర్ అంటారు, ఈజిప్ట్ లో వెళ్తే ఇండియా అమితాబ్ బచ్చన్ అంటారు. ఎందుకంటే ఈజిప్ట్ లో అజుబా అని ఒక మూవీ షూటింగ్ జరిగిందంట. సో వాళ్ళకి అమితాబ్ బచ్చన్ ని మాత్రం తెలుసు, జయప్రద గారిని కూడా తెలుసు బికాస్ ఆఫ్ దట్ మూవీ. నేను తర్వాత ఇక్కడ జర్మనీలో, ఐ వాజ్ లివింగ్ ఇన్ జర్మనీ, అక్కడ అయితే షారుఖ్ ఖాన్ ఇస్ సూపర్ స్టార్. మీకు షారుఖ్ ఖాన్ ని తెలుసా, మీకు షారుఖ్ ఖాన్ ని తెలుసా అనే అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అమెరికా అయినా యూరోప్ అయినా ఎక్కడా వెళ్ళినా తారక్ ని తెలుసా, రామ్ చరణ్ ని తెలుసా, రాజమౌళిని తెలుసా, కీరవాణి గారిని తెలుసా, ఇదే అడుగుతున్నారు. బాలీవుడ్ అనేది పోయింది, తెలుగు ఆన్ టాప్. ఇట్స్ జస్ట్ సచ్ అ గుడ్ ఫీలింగ్. ఎస్, అండ్ మాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అరే ఎందుకు రామ్ చరణ్ గారు అండ్ తారక్ గారు నాటు స్టెప్ వేస్తే బాగుంటుంది కదా, అండ్ దాని గురించి. See, of course,
ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఆర్ టూ గుడ్, దే ఆర్ వరల్డ్ క్లాస్ డాన్సర్స్ అనొచ్చు. బట్ ఆ సాంగ్ అయితే నేను విన్నాను, ఆ సాంగ్ అయితే 30 days చేశారంట షూటింగ్. అవును, 17 times takes తో. సో ఒక రోజుకి ఒక స్టెప్ వేస్తారు, అది సినిమాలో సాధ్యం. సో అక్కడ బ్రేక్స్ ఉంటాయి, వీ కెన్ టచ్ అప్, మేకప్, ఆల్ దట్. సో సినిమాలో డాన్స్ చేయడానికి స్టేజ్లో నాన్ స్టాప్ చేయడానికి తేడా ఉంది. అది స్టేజ్ డాన్సర్స్, ప్రొఫెషనల్ డాన్సర్స్ చేయగలుగుతారు. ఎంత పెద్ద డాన్సర్ అయినా స్టేజ్ డాన్సింగ్ కి సినిమాలో పర్ఫార్మెన్స్ చేయడానికి తేడా ఉందే. So I don't think they are saying they were busy, they had other commitments and all that, but I think even if they were available also, they are not the best suitable for stage dancing. Yes. Adi totally different, especially this. ఇప్పుడు we have also danced on stage events anta vastunnayi kada, award functions, film fair and all that. Dantlo we do stage performances. అది కొంచెం ప్లానింగ్ చేసి ప్రాక్టీస్ చేసి చేస్తాం. వీ కెనాట్ ఇమీడియట్లీ డూ నాటు అయితే వన్ లెగ్లో, సింగిల్ లెగ్లో 2 minutes కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. దానికి ఆల్రెడీ స్టేజ్లో ఎన్నోసార్లు చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఫస్ట్ టైం అక్కడ ఆస్కర్ స్టేజ్లో వెళ్తే అది ఒక కొత్త వేదిక కదా. ఎన్టీఆర్ అయినా సరే, రామ్ చరణ్ అయినా సరే కొత్త వేదిక కదా. ఈవెన్ ఫర్ ద సింగర్స్ ఇట్స్ నాట్ ఈజీ. రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలభైరవకి ఇట్స్ నాట్ ఈజీ. అంత పెద్ద ఆస్కర్ స్టేజ్ లో పాడడం కూడా నాట్ ఈజీ. ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ హ్యాడ్ బ్యాకప్. ఎస్. అండ్ కొంచెం అయితే వచ్చింది కాబట్టి ఒక్కొక్క హీరో గురించి చెప్తాం. నీకు ఫ్యాంటసీ ఏది ఉంటే అది ఒకసారి చెప్పండి. అంటే ఈ హీరోతో ఇలా వర్క్ చేస్తుంటే బాగుండు, లేదంటే ఇక్కడ డేట్కి వెళ్తుంటే బాగుండు. అయ్యో, లిస్ట్ చాలా పెద్దదండి. నేను తీస్తానండి. లిస్ట్ చాలా పెద్దది. సో ఐ వాంట్ టు యాక్ట్ అగైన్ విత్ నాగార్జున గారు. హీస్ మై ఫస్ట్ క్రష్. నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది, రొమాన్స్ లేదు. సినిమాలో కూడా నేను ఫుల్ ఐస్ మెయిడన్ లా ఉన్నాను. ఎక్కడ ఏమి కానీ క్రష్ అయితే నాగార్జున గారు. ఆల్ టైమ్ ఐ మెట్ హిమ్ నాట్ ఇన్ మూవీస్. నేను అప్పుడు ఏదో ఒక టీవీ యాంకరింగ్ ఏదో చేస్తూ ఉంటే ఐ వెంట్ ఫర్ ఎడిటింగ్. అక్కడ ఎడిటింగ్ స్టూడియోకి నాగార్జున గారు వచ్చారు ఇన్ చెన్నై. అప్పుడు నేను సినిమాలో ఏం లేదు, నేను ఏదో ఒక అమ్మాయి, దట్స్ ఆల్, ఒక వన్ గర్ల్. సో I saw him. I still remember the dress he was wearing. I still remember that meeting. They introduced me to him. నేను చేయి ఇస్తే ఆ చెయ్యిని కడుక్కుండా వన్ డే ఫుల్ ఇలాగే ఉన్నా. ఇట్ వాస్ అ డ్రీమ్. ఫ్రమ్ దట్ డే క్రష్. అంటే దాని ముందే గీతాంజలి అంతా చూసి క్రష్. అవును. సో గీతాంజలి వాజ్ అ హ్యూజ్ హిట్. సక్సెస్. విడియ విడియ నడనం సంతోషం. So that song and all. So we are all in school that time. So huge crush. And then one day I get to see my crush. And then I went next day full bragging. Everybody ki na friends అందరిని పిలిచి ఈ చెయ్యే ఇచ్చే చెయ్యని, ఇదే చెయ్యి, వేరే ఏంటి కొత్త చెయ్యండి. సో అండ్ దెన్ ఐ గాట్ టు యాక్ట్ విత్ హిమ్ ఆల్సో. సో హ్యూజ్ అడ్మైరర్. సో ఫ్యాంటసీ అంటే అప్పటి నుంచి అది ఒకటి. అండ్ టుడే బికాస్ ఐ లుక్ లైక్ దిస్, బికాస్ నాకు ఒక ఏజ్లెస్ గా ఉన్నాను అని నేనే చెప్పుకుంటాను. ప్లీజ్ చెప్పకండి అలా. వీల్ హట్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో హట్. నో ఐ సెడ్ ఐ యామ్ ఏజ్లెస్. అంటే ఫర్ ఎవర్ యంగ్, రైట్? సో ఏజ్లెస్ గా ఉన్నాను అంటే ఒక కొంచెం యంగ్ లుక్ ఇంకా అలాగే ఉంది కాబట్టి. ఇన్ఫాక్ట్ ఐ గాట్ థ్రోన్ అవుట్ ఆఫ్ అ మూవీ. ఒక పెద్ద మూవీ కళ్యాణ్ రామ్ తో డెవిల్లో నన్ను బుక్ చేసి, తర్వాత మిమ్మల్ని చూస్తే మాకు కావాల్సిన ఏజ్ కనపడలేదు, యువర్ టూ యంగ్ ఫర్ దిస్ రోల్ అన్నారు. కాలాలో రజనీతో ఇదే చెప్పారు. కాలాలో రజనీ జంటగా చేయాలంటే నేను ఎంతో బతిమిలాడాను. ప్లీజ్ అలా చెప్పకండి సార్,
నేను వేరే హెయిర్ వైట్ వేసుకుంటాను, లావ్ అయిపోతాను, ఐస్ క్రీమ్ తింటాను, ఏదేదో చెప్పాను. లేదు అడల్ట్ చిల్డ్రన్కి, అడల్ట్ అబ్బాయిలకి తల్లిగా చేయాలి, రజనీ గారు పక్కన చేయాలి, ఇది ఈ రోల్కి మీరు చాలా యంగ్ అని చెప్పి ఈశ్వరీరావు గారు చేశారు. అప్పటి నుంచి ఈశ్వరీరావు గారికి ఒక పెద్ద కెరియర్ సెట్ అయింది. నాకైతే అది ఇంకా ఒక బాధ ఉంది. ఇక్కడ ఇప్పుడు డెవిల్ అలాగే పోయింది. నో యు ఆర్ నాట్ సూటింగ్ ఫర్ ద మేబీ ఇప్పుడు వచ్చే దాంట్లో. సో ఇప్పుడు అంటే నేను అదే చెప్పాను ఆ డైరెక్టర్ గారికి, యంగ్ అన్నారు కదా అండి, అంటే జంటగా చెప్పించండి కళ్యాణరావు గారితో అన్నాను. సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు నేను కమిట్ అయ్యే మూవీస్ లో మాక్సిమం మూవీస్ లో యంగ్ ఫ్లాష్ బ్యాక్ మదర్, గాడ్ ఫాదర్ చేశాం కదా, సో అలాంటి రోల్స్ చాలా కమిట్ అయ్యాను. ఇప్పుడు వచ్చిన వరుసగా అన్నిట్లో యంగ్ మదర్, ఒక చిన్న అబ్బాయికి మదర్, అలాంటి రోల్స్. ఇప్పుడు చేసే ఇమీడియట్ గా చేయబోతున్న మూవీ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ కమిషనర్ of police, commissioner of Vizag role in a crime thriller. So it is a very pivotal role. Manchi project adi. I am doing that with the superstar in Oriya. Okay. He is doing Telugu first. So adi he is a rock star, he is a superstar there. Okay. So ilanti ipude రావడం మొదలు పెట్టినాయి. సో ఇప్పుడైతే బెస్ట్ ఇస్ టు డూ ట్రావెలింగ్ రోల్స్. పెద్దరాయుడులో భానుప్రియ గారు చేశారు కదా, అలాంటి రోల్స్ చేస్తే యంగ్ కూడా ఉంటుంది, ఓల్డ్ కూడా ఉంటుంది, రెండుకి ఫిట్ అయిపోతాను. రీసెంట్ గా బాలకృష్ణ గారు వచ్చి హనీ రోజ్ గారు చేశారు కదా, అలాంటి రోల్స్. ఆ మూవీలో కూడా గోపిచంద్ గారు ఫస్ట్ మూవీ నాతోనే డాన్ సీను. అవును. సో ఆ మూవీలో కూడా ఈశ్వరీరావు గారు రోల్ నాకే ఫస్ట్ చెప్పారు. నేను అప్పుడు అదే చెప్పాను, సార్ నాకు ఏమైనా ట్రావెలింగ్ రోల్ ఉంటే ఇవ్వండి, బికాస్ యూ సీ మీ అన్నాను. సో విల్ సీ. ఎస్. అండ్ సరే, ఓకే, నాగార్జున గారితో ఒకవేళ వస్తే మంచి రోల్. ఇప్పుడు అందరితో చేయాలి. ఇప్పుడైతే of course you know I'm big fan of NTR, big fan of Allu Arjun. So obviously I want to do movies with all of them. అది ఏ రోల్ అయినా. See, మనం హీరోయిన్ గా ఉన్నప్పుడు హీరోయిన్ వేషాలు మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు క్యారెక్టర్ అని వస్తే ఏవైనా చేయొచ్చు కదా. ఎస్. సరదాగా డేటింగ్ అనే ఒక యాప్లో కొన్ని డేట్స్ పేర్లు చెప్తా. మనకి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, మన తమిళ ఏ ఇండస్ట్రీ అయినా హీరోస్ని ఆ డేట్కి తీసుకెళ్ళచ్చు వన్ డే. ఓకేనా? నేను డేట్స్ పేర్లు చెప్తా, ఆ డేట్స్కి మీరు ఎవరినైనా తీసుకెళ్ళచ్చు ఆ డేట్స్లో. ఓకేనా? కానీ డేట్లో వెళ్ళాలా? కానీ డేట్కి వెళ్ళాలి. హీరోయిన్తో కూడా? హీరోలతో, మగాళ్ళతో. ఓకే. ఎందుకు హీరోలతో? వెరీ స్ట్రైట్ ఇంటర్వ్యూ. కొంచెం బ్లష్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి. క్రేజీ క్వశ్చన్స్. ఓకే, ఓం ప్రథమ్ దేవుడితో స్టార్ట్ చేద్దాం. టెంపుల్ ఈజ్ ద డేట్. ఆ డేట్కి ఏ హీరోతో వెళ్ళాలి మీరు? హీరోతోనే వెళ్ళాలా? నాకు టెంపుల్ అంటేనే శంకరాభరణం శంకర శాస్త్రియే గుర్తుకు వస్తారు. సోమయాజులు గారు, ఎస్పీబీ గారు, ముఖ్యంగా ఎస్పీబీ గారే గుర్తు వస్తారు నాకు. టెంపుల్ అంటే నాకు ఎస్పీబీ గారు, బికాస్ ఐవ్ హర్డ్ హిస్ లింగాష్టకం, ఐవ్ హర్డ్ ఆల్ హిస్ డివోషనల్ సాంగ్స్, అన్నమయ్య సాంగ్స్ అంతా ఆయనే. సో నాకు ఆయనే. పర్లేదా? మై పర్సనల్ హీరో అనొచ్చు కదా. ఓకే, ఫైన్. అండ్ కొంచెం వద్దాం. నెక్స్ట్ ట్రెక్కింగ్. మీరు ఫిట్గా అండ్ ట్రెక్కింగ్ కదా. జస్ట్ ఇమాజిన్ అలా మీరు నడుస్తున్నప్పుడు మీతో పాటు బ్యాగ్ వేసుకొని రానా ఫిట్నెస్ ఆల్సో. అండ్ చూడ్డానికి హీ లుక్స్ స్ట్రాంగ్ అండ్ ఫిట్. నెట్ఫ్లిక్స్ లో చూసారా రానా నాయుడు? ఇంకా చూడలేదు. చూడాలి. బట్ ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ట్రెక్కింగ్. వాట్ యు టాక్ అంటే ఏం మాట్లాడతారు ఆ ట్రెక్కింగ్ లో? మీరు ఏం మాట్లాడతారు? అన్నీ మీకు ఇప్పుడే చెప్పేయాలా? అది రానాకి నాకు మధ్యలో ఏమేమో మాట్లాడతావు. సారీ మేడం, అండ్ మీ ఇష్టం. ఓకే. ఎస్, ఇట్స్ ఎ నైస్ పూల్ డేట్. ఇట్స్ స్విమ్మింగ్ పూల్ డేట్.
మంచి షాల్ ఉంది, మంచిగా మీ వాట్ ఎవర్ కావాలంటే. బాలీవుడ్ అయితే సల్మాన్ ఖాన్. ఓకే. బికాస్ ఎప్పుడు ఆయన వాటర్లోనే బట్టలు ఇప్పేసి అలా నాకు అది సెట్ అయిపోయింది. ఎప్పటి నుంచో సల్మాన్ ఖాన్ ని అలాగే చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఈ తరంలో ఆ వరుణ్ ధవన్ చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎప్పుడు హీరోయిన్స్ కి చిన్న చిన్న బట్టలు ఇస్తారు, ఈ వరుణ్ ధవన్ మూవీలో వరుణ్ ధవన్ నే అన్ని ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నారు. I think now in Bollywood so many are there, Tiger Shroff and all, but నాకు వరుణ్ ధవన్ అయితే చాలా ఇష్టం. వరుణ్ ధవన్ గారితోని Snipes pulled it. Yeah, but తెలుగుకి వస్తాం. Okay. Because I think the Telugu hero is the most handsome hero, one of the most handsome heroes in India అనొచ్చు, విజయ్ దేవరకొండ. Okay. It's so sweating వస్తుంది. He is very buff, very handsome, and పూల్ డేట్ అయితే ఎవరికి ఉండదండి. ఆయన్ని చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. వెరీ స్ట్రైట్ గా చెప్తున్నాను, విత్ నో nobody needs to feel intimidated. So I know Vijay Deverakonda has many fans inside and outside industry. Vallaki, I'm not trespassing on their territory, but I think he look really good in a speedo. Oka chinna speedo swimming shorts iste that will suit him very well. So what you అంటే ఏం చేస్తారు అక్కడ, ఏం మాట్లాడతారు అది కూడా ఏమన్నా కొంచెం? స్విమ్మింగ్ ఫుల్ జలక్రీడలు. Okay. No, I like swimming. I'm a water baby. I love swimming. మీ ఇన్స్టాల్ చూసాను. It's the secret of my little bit of fitness. So I love swimming. నాకు ఎక్సర్సైజ్ చేయడం అంటే చాలా చికాకు, కానీ స్విమ్మింగ్ అయితే దాంట్లోనే ఉండిపోతా. I love swimming. So we will swim, we will race, whatever. ఓకే. అండ్ కార్లో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే రైడ్, లాంగ్ రైడ్ కార్లో. రేసు గుర్రం అల్లు అర్జున్ కదా. అల్లు అర్జున్ గారు అబ్బా, కార్లో అంటే చాలా మంది ఉన్నారే. కార్లో బేస్ అయ్యే హీరోస్ చాలా ఉన్నారు. చెప్పండి, పర్లేదు, మనం 1 by 1 ఎక్కించుకుందాం. మహేష్ బాబు, ప్రభాస్, ఓకే, అల్లు అర్జున్. నోట్ దిస్ అండ్ నెక్స్ట్ డేట్స్ కి వాళ్ళని యూజ్ చేద్దాం మరి మీ ఇష్టం. కాదు, బికాస్ దే ఆల్ హ్యావ్ సమ్ ఫేమస్ సీక్వెన్సెస్ విత్ కార్ ఆర్ రేసింగ్, అలాంటి విషయాలు. ఓకే. సో కార్లో అయితే ఐ థింక్ లెట్స్ సీ. నాకు ఫహద్ ఫాసిల్ ని ఒక మూవీలో బెంగళూరు డేస్ లో హీస్ అ రేసర్ కదా దాంట్లో. సో అది కళ్ళలోనే ఉంది. ఫహద్ ఫాసిల్ ఆ రేసింగ్ కూడా కళ్ళలో ఉంది. వీపులో ఒక టాటూ ఉంటుంది, అది కూడా ఇంకా అలాగే ఉంది. సో కార్ డేట్ అయితే ఫహద్ ఫాసిల్. నోట్ కరెక్టా? పక్కా షూర్. నోట్ పక్కా లాక్ కీజియే. ఓకే, ఫైన్. బైక్ మీద లాంగ్ డ్రైవ్, ఇట్స్ యువర్ జంప్ సూట్ లైక్ మీరు వేసుకొని లెగ్స్. అల్లు అర్జున్ అండి, వేరే లేదు. అల్లు అర్జున్, బిగినింగ్ ఎండ్ అల్లు అర్జున్. ఐ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అదే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారితో బైక్ లో లాంగ్ డ్రైవ్ మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఓకే, ఇట్స్ లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్. దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ వెరీ నైస్. ఇది ఎంతమంది ట్రోల్ చేయబోతున్నారు బాబో. జస్ట్ ఇమాజినేషన్స్ కదా మ్యామ్. పర్లేదు, ఇట్స్ ఓకే, ఫైన్ అవుట్. అండ్ నేషన్ వాంట్స్ టు నో లాగా ఇది ఇమాజినేషన్ వాంట్స్ టు నో. శోభా. ఎస్, ఇట్స్ లైక్ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్. రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నరా? వి వాంట్ రొమాంటిక్ క్యాండిల్. మా ఆయనకి తెలుగు తెలీదు అనే ఒక్క ఫ్యాక్ట్ లో ఇక్కడ బ్రతికిపోతున్నా, అది మాట. సబ్ టైటిల్స్ ఇద్దామా? అబ్బా మీరు. ఓకే ఓకే. గృహలక్ష్మిలో వచ్చే స్టోరీ నాకు రియల్ లైఫ్ లో రావాలా ఏంటి? రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్.
యాక్చువల్లీ ఇది కూడా ఇట్స్ నాట్ యాక్టర్. నాకు 2 నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 ఇద్దరు ఉండాలి నాకు. క్యాండిల్ లైట్ అలాంటి విషయాలు చెప్తే నాకు ఫస్ట్ మైండ్ లో వచ్చేది సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు. అండ్ ఈస్ అ well known to me. He's a respected friend of mine. I have had the good fortune of knowing him. Super person. But our candlelight ante PC Sriram frame lo Ilayaraja BGM ela untundi. Oh, అమేజింగ్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఎవరైనా సరే అండి, ఎవరితో వెళ్తే సరే, అది పిసి శ్రీరామ్ లైటింగ్, ఇళయరాజా బీజిఎం ఉంటేనే అది రొమాంటిక్. అవును. సో న్యాచురలీ దోస్ ఆర్ ద 2 choices ఫర్ మీ. ఓకే, ఫైన్. ఇంక నేనేం చెప్పలేను దానికి. ఎస్, ఇట్స్ కంప్లీట్లీ బ్లైండ్ డేట్. 1 day బ్లైండ్ డేట్ అసలు, వితౌట్ ఎనీ. ఆయుష్మాన్ ఖురానాతో వెళ్ళాలి కదా. ఏంటి తెలుగు యాక్టర్ లేరా? ఓకే సరే. కాదు, అది ఓకే ఓకే, బ్లైండ్ గై కదా. బ్లైండ్ డేటా? యా, ఇట్స్ బ్లైండ్ డేట్. అంటే మాకు చాయిస్ ఏముంది దాంట్లో? మనం చాయిస్ ఇచ్చుకుందాం, మన ఇష్టం కదా, మన ఫ్యాంటసీస్. అంటే ఇప్పుడు నాకు వాళ్ళు ఎలా ఉంటారు అని తెలియకపోతేనే అది బ్లైండ్ డేట్. కైండ్ ఆఫ్. నేను డైలీ చూసి డబ్బులు అంతా విసిరేసిన వాళ్ళని బ్లైండ్ డేట్ అంటే కైండ్ ఆఫ్. ఓకే 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 ఓకే, ఇది టార్జాన్ అని పేరు పెట్టే వాళ్ళతో బ్లైండ్ డేట్ వెళ్దామండి. అయిపోయింది, రెడీ. ఎడిటర్ భయ్యా, ఇది మాత్రం కట్ చేసుకో, కొంచెం మళ్ళీ రూప్లో వేసుకో, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇచ్చుకో, సరిపోతుంది. ఇప్పుడు ఇవి అన్ని క్వశ్చన్స్ ఈ ఫినాలే కోసమే అన్నమాట. ఫినాలే కోసం కాదు, బట్ ఐ లైక్, నాకు కూడా ఒక ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ మ్యామ్, డెఫినెట్గా వస్తాను. ఎస్. అండ్ ఫైనలీ బీచ్ వాక్. బీచ్ అలా వైబ్, సన్సెట్ ఇట్లా డౌన్ అవుతున్నప్పుడు. నిజంగా చెప్తున్నాను, నన్ను బీచ్లో ఒంటరిగా వదిలేస్తే చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఐ విల్ బి సో హ్యాపీ. నేను ఆ బీచ్, ఇప్పుడు ఐ గ్రో అప్ ఆన్ అ బీచ్, చెన్నై గర్ల్ కదా, అక్కడ సన్ రైజ్ ని చూస్తూ, మూన్ రైజ్ ని చూస్తూ అలా బీచ్ లో ఉండిపోవడం, ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. నేను ఆ బీచ్ ఎవరి కోసం వదిలివ్వను, నాదే నాదే, నాకు మాత్రం. ఓకే, టేక్ మీరే ఎంచక్కెళ్ళి బీచ్ వాక్ చేసుకోండి మేడం, హ్యాపీగా మీరే ఉండండి ఆ బీచ్ డేట్లో. అండ్ కమింగ్ టు ఎందుకురా ఈ సినిమా చేసా అన్న సినిమా ఏమైనా ఉందా అట్లా ఎప్పుడైనా అనిపించింది? అరే ఉన్నాయి అలాంటివి పోయి ఒక్కటే ఏంటి, ఉన్నాయి సో మెనీ. సమ్ టైమ్ నేను ఏ పిక్చర్ పేరు చెప్పను, ఎందుకంటే అది తప్పు. అవును, కానీ ఇది అంతా చెప్తాను స్టోరీ. ఒక పిక్చర్లో అయితే మ్యామ్ ఎంత హీరో నన్ను టార్చర్ చేశారంటే, 3 pictures బుక్ చేసి దాంట్లో ఈ పిక్చర్ లో టార్చర్ చేసి, నేను ఐఎమ్ నాట్ నోన్ ఫర్ కోఆపరేషన్ లైక్ దట్. సో ఆయన తర్వాత ఇంకో 2 pictures నుంచి నన్ను గెంటేశారు. బట్ దట్ ఈస్ గుడ్, బికాస్ అది మళ్ళీ టార్చర్ ఒకటి. సో ఎందుకు అది పెద్ద పిక్చరు, దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది, అవకాశాలు వచ్చినాయి. కానీ అబ్బా ఎవ్రీ డే నాకు చాలా వర్క్కి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, చూసి ఛీ అని చెప్పడం కుదరదు కదా, నవ్వాలి, గుడ్ మార్నింగ్ సార్ అనాలి కదా. సో అది నాకు టార్చర్గా ఉండింది. ఇంకో పిక్చర్ అయితే ఎందుకు చేశానబ్బా, వీళ్ళు ఏం చేస్తున్నారు మరి అని, ఎవరికి ఏం చేస్తున్నారు అని తెలియలేదు. మనం పాపం సైన్ చేసి డబ్బులు తీసుకున్నాం కాబట్టి వెళ్ళాలి వస్తుంది, అలాంటి ఒక పిక్చరు. ఇంకో పిక్చర్ ఎట్లా అంటే, వాళ్ళు డబ్బులే ఇవ్వనే లేదు. ఇది ఏంటమ్మా నేను ఫ్రీగా సోషల్ సర్వీస్ చేస్తున్నానా అని ఒక పిక్చరు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకో ఒక పిక్చరు నా ఫస్ట్, అది చెప్తే ఎలా చెప్తే మీకు తెలిసిపోతుంది. అది అందరూ ఇప్పుడు ఉన్న టాప్ డైరెక్టర్, టాప్ హీరో, నౌ దే ఆర్ బోత్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. ఆ టాప్ హీరోకి ఫస్ట్ మూవీ అది. ఓకే, ఆ పిక్చర్లో నేను ఒక 2 days పని చేశాను. తర్వాత ఏమేమో అయినాయి.
అంటే వాట్ ఎవర్ గాసిప్స్ యూ కెన్ థింక్ ఆఫ్ ఆల్ దట్, వాట్ ఎవర్ డిఫికల్టీస్ యూ కెన్ థింక్ ఆఫ్ ఆల్ దట్, అన్ని ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో మళ్ళీ వాళ్ళు నన్ను పిలిచి రండి అంటే ఓకే యూ సెండర్స్ అట్లీస్ట్ ఒక సైనింగ్ అమౌంట్ అయినా ఒప్పుకున్నాను. ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక అభిమానంలో ఒప్పుకున్నాను. ఆఫ్టర్ దట్ వీఆర్ లైక్ వాట్ పేస్ లిటిల్ బిట్ అట్లీస్ట్. ఫైనలీ దే రీప్లేస్డ్ మీ. సో అలాంటి చాలా స్టోరీస్ మూవీస్లో ఉంటే చాలా స్టోరీస్ ఉంటాయి. సో మెనీ. అలాంటి ఎందుకు ఈ పిక్చర్ వదులుకున్నాను అనే పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆమె ఈవివి గారు ఆమె పిక్చర్, ఆ ఒకటి అడుగకు అని ఒక పిక్చర్, అలాంటి చాలా డిఫరెంట్ రీజన్స్ కోసం చేయలేకపోతాం. ఆమె అంతా నాకు చాలా బాధ పోగొట్టుకున్నందుకు. బట్ మై ఫ్రెండ్ ఊహ అయితే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అలాంటి చాలా ఉన్నాయి పోగొట్టుకున్న పిక్చర్స్. ఇప్పుడు రీసెంట్లీ రుద్రాంగి అని ఒక పిక్చరు, ఆ డేట్స్ మారిపోయినాయి. ఐ రియలీ రిగ్రెట్ లూజింగ్ దట్ పిక్చర్. ఆల్ ఆథర్ బ్యాక్ రోల్స్, వెరీ నైస్ things like. So how to manage ma'am అంటే సీరియల్స్ డేట్స్ ని at the same time మూవీస్ డేట్స్ ని? సీరియల్స్ చేయడం చాలా కష్టం అండి మూవీస్ కి, చాలా కష్టం. అది నాకు తెలియదు. బట్ ఇప్పుడు తమిళ్ అయితే ఆల్ ద మూవీ స్టార్స్ ఆర్ డూయింగ్ సీరియల్స్. రాధిక, రమ్యాకృష్ణ, అందరూ, సిమ్రన్, ఎవ్రీబడి, దేవయాని, ఆల్ ఆర్ డూయింగ్. at the same time మూవీస్ కూడా చేస్తారు. సో మాకు ఆ ప్రాబ్లం అక్కడ లేదు. నేనైతే మొట్టమొదటిసారిగా ఒక సీరియల్ అని గృహలక్ష్మి చేశాను. దానివల్ల ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. ఇంటింటికి లేడీస్ నన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. కానీ డేట్ సజెస్ట్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది. సో దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. బికాస్ దిస్ కల్చర్ ఇస్ డిఫరెంట్, దట్ కల్చర్ ఇస్ డిఫరెంట్. బట్ ఐ కాంట్ కంప్లైంట్ బికాస్ నన్ను మళ్ళీ తెలుగులో తీసుకున్నందుకు నేను కృతజ్ఞతలు. నన్ను మళ్ళీ తెలుగులో తీసుకొని వచ్చినందుకు, నన్ను ఒక ఫ్యామిలీ ఫేవరెట్గా చేసినందుకు గృహలక్ష్మికే నేను కృతజ్ఞతలు చెప్పాలి. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. ఈ మూవీ నా లైఫ్ టైంలో బెస్ట్ మూవీ అనుకున్న మూవీస్ మీరు చేసినటువంటి తెలుగులో అయితే అన్నమయ్య ఫస్ట్ ఆల్ టైమ్. అది ఎందుకు స్పెషల్ అంటే నేను చేసే మూవీస్ ఏది చూడని మా మెటల్ వాళ్ళు కూడా అన్నమయ్య చూశారు. అన్నమయ్య చూసి దాంతో వాళ్ళకు కూడా ఒక గౌరవం. ఎక్కడ వెళ్ళినా ఇది మా కోడలు అని ఇంట్రడ్యూస్ చేసినా ఇది అన్నమయ్యలో చేసింది కదా అని అందరూ అడిగితే వాళ్ళకి ఒక హ్యాపీగా ఉంటుంది. అన్నమయ్య లైఫ్ టైం మూవీ. అలాంటి మూవీస్ లైఫ్ టైంలో ఒకటి దొరికితే అది భారతీయుడు. 11 minutes వస్తాను మూవీలో, కానీ మూవీలో అంత ఆ మూవీ వల్ల నాకు ఒక 3 years కెరియర్ పెరిగింది. శంకర్, జీవా, కమల్ గారు, రెహమాన్, ఏఎం రత్నం గారు, అబ్బా ఆ కాంబినేషన్ సూపర్. అది ఒకటి. దెన్ ఇంకా చెప్పాలంటే తమిళ్లో చాలా మంచి మూవీస్ చేశాను. అలా కన్నడలో, మలయాళంలో హిట్స్ చాలా ఇచ్చాను. హిందీ ఒకటి చేయాలి చేసేద్దాం. పాన్ ఇండియా స్టార్ అయిపోతుంది. చేసేద్దాం. ఐ విల్ డైరెక్ట్ మూవీ ఇన్ హిందీ. అయిపోతుంది. అంటే 5 languages పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా అయిపోతుంది. పాన్ ఇండియా ఎందుకు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళే పాన్ ఇండియా స్టార్స్. బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ తెలుగు అండ్ కన్నడ స్టార్స్. అవును. సో దట్ ఈస్ ఓన్లీ పాన్ ఇండియా. ఎస్, అమేజింగ్. అదే మనం కూడా అయిపోయినాం అయితే. ఆస్కర్ స్టార్స్ అండి ఇక్కడ. పాన్ ఇండియా ఎందుకు, ఆస్కర్ వరకు కలకందాం. యా, కస్తూరి గారు ఇంత హ్యాపీగా, ఇంత సూపర్గా ఉంటారు కదా. వన్ డే అబ్బా ఇప్పుడు అనిపిస్తుంది కదా, చాలా బాధతోని ఏడ్చుకున్న సందర్భం ఎప్పుడైనా ఉంటుందా?
మీ లైఫ్లో బాగా ఏడ్చింది ఎప్పుడు ఏంటి? ఒకటి రెండు కాదు, సో మెనీ. దేర్ ఆర్ సో మెనీ దెబ్బలు ఉంటుందండి. ఇఫ్ యూ లివ్ లాంగ్ ఇనఫ్ వీ విల్ గో త్రూ హార్ట్ బ్రేక్, వీ విల్ సీ అవర్ లవ్డ్ వన్స్ డై. డెత్ ఉంటుంది, హార్ట్ బ్రేక్ ఉంటుంది, డిసీజ్ ఉంటుంది, లాస్, గ్రీఫ్, ఇలాంటివి. ఇఫ్ యూ లివ్ అ ఫుల్ లైఫ్ అన్నీ వస్తాయి. ఓటమి ఉంటుంది, చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి అని ఇప్పుడు మనం డల్ అయిపోయి మీరు డిప్రెస్ అయిపోతారు. కన్న పేగులో నొప్పి వస్తే దానివల్ల నన్న కన్నే వాళ్ళు కాలం పోతే అది వేరే టైప్ బాధ. కానీ మేము కన్న వాళ్ళు హాస్పిటల్లో చూస్తే అది అది చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నాకు వణుకుతుంది. అది మా అమ్మాయికి రీబర్త్ అయి ఉంటే మా అమ్మాయికి రీబర్త్ అయింది అన్నప్పుడు నాకు మళ్ళీ ప్రాణాలు వచ్చింది. అప్పుడు వరకు నేను ఊపిరి తీసుకునే ఒక జటం. సో మెనీ డేస్ లైక్ దట్. ఎవ్రీడే ఎందుకు లేవాలి అని ఉంటుంది, లేస్తే అయ్యో బ్రతకాలి కదా అని ఉంటుంది. అది అంతా దాటే రావాలి. ఎస్, ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు గృహలక్ష్మి అండ్ ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్న ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఆడియన్స్తో కృతజ్ఞతలు చెప్పాలి. బికాస్ ఎక్కడ వెళ్ళినా నన్ను తులసి 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 అని అయిపోయింది నా పేరు. దానికి 100% నేను తల వంచుతున్నాను. బట్ మీకు చెప్పడం కన్నా ఆడియన్స్ దగ్గర నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది? అవును, ఇప్పుడు తులసి ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు కింద కమెంట్ పోల్ సెక్షన్ పెడదాం. తులసి గారు ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే తులసి విడాకులు తీసుకొని మళ్ళీ భర్తతో మళ్ళీ జాయిన్ అవ్వాలా, రాజీ పడిపోవాలా, లేదా వేరే ట్రాక్ లో సెపరేట్ గా ఒంటరిగా వెళ్ళాలా, లేదా మరో పెళ్లి చేసుకోవాలా? Which is the choice that she should make? Yes, కింద కమెంట్స్ వచ్చింది బట్టి మీరు కూడా ఆన్సర్ చేయాలి. ఎస్, అండ్ ఇట్స్ అ గ్రేట్ టైం మ్యామ్. నాకు నా హోల్ లైఫ్లో దిస్ ద బెస్ట్ టైం నాకు అనిపించింది. అరే ఇదే మీరు అందరికీ చెప్తారు కదా మ్యామ్. అసలు లేదు, అందమైన అమ్మాయిలకు మాత్రమే చెప్తా. అబ్బా, ఫైనలీ ఒప్పుకున్నారు. నేను అందమైన అమ్మాయినా? అరే అది కూడా వచ్చిందే. ఓకే, అంటే ఏంటి? రైట్ అంటే కళ్ళు కొట్టాలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గ్రేట్. నిజంగా లైఫ్లో కొన్ని ఉంటాయి కదా మ్యామ్, వీళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తా నాకు లైఫ్ అచీవ్మెంట్స్ అని ఉంటాయి. దిస్ ఇస్ మై అచీవ్మెంట్ డే. అరే అరే అరే, మరి చాలా బిస్కెట్ ఇస్తున్నారు. బట్ ఐ టెల్ యూ దిస్, నేను చాలా టైర్డ్గా వచ్చాను ఇంటర్వ్యూకి. అబ్బా ఓకే, కమిట్ అయిపోయాం కదా అని వచ్చాను. ఫోన్ చేసి చెప్పేసాను. బట్ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేది నాకు చాలా ఎనర్జీ వచ్చింది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇలానే హ్యాపీగా ఉంటూ చిల్లు ఉంటూ మా అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి మంచి మూవీస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. అగైన్ ఉగాది అవకాశంగా అందరికీ ఈ సంవత్సరం మీకు చాలా బాగుండాలి, మంచి జరగాలి అని కోరుకుంటూ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అదనమాట మ్యాటర్. అండ్ మళ్ళీ ఒక మంచి సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.